సంక్రాంతికి రైతు భరోసా నిధులు వస్తాయని ఎదురు చూస్తున్న తెలంగాణ రైతులకు నిరాశ ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కుదరకపోవడంతో నెలాఖరు వరకు ప్రక్రియ మొదలు పెడతామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 10,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ రైతు భరోసా నిధుల కోసం చర్యలు ప్రారంభించింది. అవసరమైన నిధులు సమకూరిన వెంటనే దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్ జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి, సంక్రాంతికే ఇవ్వాల్సి ఉందనుకుంటా, ఎందుకు ఆలస్యమైంది? ఈ నెలాఖరుకి ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఎస్ బిందు, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల కోసం రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ గడిచినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందే రైతు భరోసా ఇద్దామని ప్రభుత్వం ఆలోచన చేసినప్పటికీ పూర్తి స్థాయిలో నిధులు సమకూరకపోవడంతో అది కొంత ఆలస్యమైందన్నట్లుగా అధికారుల నుంచి సమాచారం అందుతూ ఉంది. అయితే సంక్రాంతికి వేస్తామని చెప్పినప్పటికీ ఈ సంక్రాంతికి కూడా రైతు భరోసా నిధులు అరేంజ్ అయ్యేటువంటి అవకాశాలు కష్టం అన్నట్లుగానే ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నెల ఆఖరులోగా నిధులు సమకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెలాఖరులోగా నిధులను వేసేటువంటి ప్రక్రియ మొదలు పెడతామని వ్యవసాయ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మొత్తం ఈ రైతు భరోసాకు సంబంధించి 10,000 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి అన్నట్లుగానే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా వేసినటువంటి పంటకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేందుకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు టెక్నికల్కి సంబంధించినటువంటి ఇష్యూస్తో పాటు నిధులకు సంబంధించినటువంటి కొరత ఉండడంతో రైతు భరోసాకు సంబంధించినటువంటి మొదలుపెట్టేటువంటి కార్యక్రమం డిలే అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు అటు టెక్నికల్కి సంబంధించినటువంటి ఇష్యూతో పాటు నిధులకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా షార్ట్ అవుట్ అవుతుంది అన్నట్టుగానే అధికారులు చెప్తా ఉన్నారు. దాని తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల మొదలు ప్రక్రియ చేస్తామన్నట్లుగానే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి చూడాలి, ఈ నెలాఖరు వరకు అటు టెక్నికల్ అంశాలు అట్లాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా సమకూరుతాయా, సర్దుమరుగుతాయా, రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల విడుదల ప్రక్రియ మొదలవుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది. శేఖర్, అంటే రైతులకు సంబంధించి ఇప్పటికే విపరీతంగా కోత పెడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. అలాంటి టైంలో అసలు పథకమే ఆలస్యం కావడం కొంత ఇబ్బంది కాదా గవర్నమెంట్కి? ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం మీద కొంత విమర్శ గ్రౌండ్ లెవెల్లో వస్తూ ఉంది. గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం మీద పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. రిజల్ట్ కూడా కొంత నెగిటివ్గానే ప్రభుత్వానికి వచ్చింది అన్నట్లుగా ప్రభుత్వం అభిప్రాయం పడతా ఉంది. దానికి సంబంధించినటువంటి నివేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి గతంలో చెట్లకు, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్లకు వేశారన్నటువంటి విమర్శలు గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చేసింది. అయితే గతంలో దాదాపు 7-8 నెలల పాటు రైతు భరోసా నిధులు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల పంపిణీ చేశాము అన్నట్లుగా చెప్తా ఉంది. అదేవిధంగా ఎకరానికి గతంలో ఇచ్చినటువంటి 5,000 రూపాయలు కాకుండా 6,000 రూపాయల పంపిణీ చేస్తామన్నట్లుగా అన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో మొదటి దశలో అది చేయలేదు. రెండో దశలో గడిచిన సీజన్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేసింది. ఈసారి మరింత కోత విధిస్తుంది అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయం లేదు. ఈ ప్రక్రియ మొదలైతే ఎంత మేరకు కోత ఉంది, ఎన్ని ఎకరాలు తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటి క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. బిందు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.